బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం కోదండరామస్వామి రథోత్సవం ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మురళీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను సాంప్రదాయబద్ధంగా అలంకరించి మేళ తాళాలు, వేద మంత్రాల నడుమ ఆలయ అర్చకులు కోదండరామస్వామి రథోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గుమ్మడికాయలు, టెంకాయలతో, హారతులతో స్వామివారికి స్వాగతం పలికారు. భక్తులు కోదండరామస్వామి రథోత్సవాన్ని లాగటానికి పోటీ పడ్డారు. రథోత్సవానికి వచ్చిన భక్తులకు మజ్జిగ ప్యాకెట్లను, శీతల పానీయాలను పలువురు అందజేశారు. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో వెలసి ఉన్న శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం ఉదయం కోదండరామస్వామి రథోత్సవం ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మురళీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను సాంప్రదాయబద్ధంగా అలంకరించి మేళ తాళాలు, వేద మంత్రాల నడుమ ఆలయ అర్చకులు కోదండరామస్వామి రథోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గుమ్మడికాయలు, టెంకాయలతో, హారతులతో స్వామివారికి స్వాగతం పలికారు. భక్తులు కోదండరామస్వామి రథోత్సవాన్ని లాగటానికి పోటీ పడ్డారు. రథోత్సవానికి వచ్చిన భక్తులకు మజ్జిగ ప్యాకెట్లను, శీతల పానీయాలను పలువురు అందజేశారు. రథోత్సవానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ధర్మకర్త దొడ్ల మురళీకృష్ణారెడ్డి, రూరల్ డీఎస్పీ ఘటంనేని శ్రీనివాసరావు, సిఐ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ సంతోష్ రెడ్డి పర్యవేక్షించారు. కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రథోత్సవం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మేము పటిష్టమైన పోలీస్ బందోబస్తు పెట్టి డ్రోన్ కెమెరాలు, అట్లాగే రథం ఏ రూట్లో అయితే తిరుగుతుందో అన్ని రూట్లో కూడా కెమెరాలు పెట్టడం జరిగింది. అలాగే స్పెషల్ పార్టీ తోటి, అలాగే మా సివిల్ పోలీస్ తోటి మొత్తం ఒక 80 మందితోటి బందోబస్తు నిర్వహించడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంగతి జరుగుతుందో అన్ని జాగ్రత్తలు తీసుకుని రథోత్సవం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అట్లాగే సాయంత్రం తెప్పోత్సవం కార్యక్రమానికి కూడా బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. అట్లాగే తెప్పోత్సవానికి కూడా సేమ్ 70 మందితో బందోబస్తు, అలాగే కొంతమంది స్విమ్మర్ని, వైట్ సర్వీసెస్ కూడా ఉపయోగిస్తున్నాం. లైవ్ జాకెట్స్ అవి పెట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ, భక్తులందరూ కూడా అసౌకర్యం లేకుండా, ఇబ్బందులు లేకుండా బందోబస్తు నిర్వహిస్తున్నాం.